మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ చూసారు, అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి. అంటే చాలామంది అనిపించేది ఏంటంటే టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది. ఆ టాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది. టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది. ఇంకేదన్నా చిన్న సినిమాలకు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు. వాళ్ళు ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఒక మంచి పేరు వస్తుంది, లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్గా ఇదే విషయం. ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు. మంచి కొంచెం అబవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు. చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవడం మొదలెడుతుంది. ఫుల్ అంటే 60-70% రావడం మొదలెడుతుంది. సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ. ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు. చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడమే తప్పితే చిన్న సినిమాలు అయితే డబుల్ వర్కౌట్ అయిన సందర్భాలు సంవత్సరంలో 2-3 మించి ఉండవు. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం. మొన్నటి వరకు స్ట్రైక్ జరిగింది. ఈ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదులే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి. అండి, ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా. ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము. బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న సినిమా అది. అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా. ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి. ఓకే. సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా. అది ఓకే. స్టార్ట్ అయిందండి, మళ్ళీ రెజ్యూమ్ అయిందా? మళ్ళీ రెజ్యూమ్ అయిందండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. వాసు గారు, ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ మంత్ ఏమో ఫస్ట్ వీక్లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తున్నాను నేను థియేటర్స్కి ఇవ్వాలని. సో చిన్న కాన్సెప్ట్ సినిమాలు ఇలాంటి సినిమాలు ఇంకా ఫర్దర్గా రిలీజ్ చేస్తారా? నిజంగా నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే అది చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే డెఫినెట్గా మొహమాటం లేకుండా నేను ఎంకరేజ్ చేస్తాను దాన్ని. అంటే రోజు మీకు వచ్చి ప్రెస్ మీట్లో నేను బోర్ కొట్టినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రొడక్షన్ పరంగా మీ వైపు నుంచి మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమైనా ఉందంటారు సార్? అంటే 100% నా వైపు నుంచే కాదండి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే మాత్రం డబ్బులు పోతాయి. ఇప్పుడు మన పేరు మర్చిపోతున్నారు లేదా మన బ్యానర్ పేరు మర్చిపోతున్నారు అని ఎక్కువ పరిగెట్టి ఏదో సినిమాలు రన్నింగ్లో పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే డబ్బులు పోతాయి. ఇరువరుట్లాగా మినిమం సేఫ్ అనేది మాత్రం ఇప్పుడు సినిమాలకు లేదు. రెండే ఉన్నాయి, డిజాస్టర్, సూపర్ హిట్. సూపర్ హిట్ అయితే డబ్బులు మిగులుతాయి, డిజాస్టర్ అయితే పోస్టర్ డబ్బులతో సహా పోతాయి. అది ఎంత పెద్ద సినిమా అవ్వచ్చు, ఎంత చిన్న సినిమా అన్నా అవ్వచ్చు. ఈరోజు మినిమం సేఫ్ అనేది మాత్రం సినిమాల్లో అయితే లేదు, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడున్న బిగ్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా వచ్చే 2 ఏళ్లలో ఏంటి భవిష్యత్తు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది బాగా ఏర్పడింది, ఒక భయం అనేది ఏర్పడింది అని కూడా అంటున్నారు. నిజమేనా సార్? అది అంటే 100% అండి. ఇప్పుడు ఈవెన్ బిగ్ బ్యానర్స్ అవ్వచ్చు, స్మాల్ బ్యానర్స్ అవ్వచ్చు, ఒక రేంజ్ ఆఫ్ హీరోస్కి ఓపెనింగ్స్ పడుతున్నాయి. వాళ్ళకి ఓటీటీ రేట్లు కూడా బాగా వస్తున్నాయి అండ్ వాళ్ళ దాంట్లో రెవెన్యూస్ బాగున్నాయి. అట్ ది సేమ్ టైం ఖర్చు కూడా అలాగే ఉంటుంది. బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్స్కి మిగులుతుంది ఆ సినిమాలో. మిడ్ రేంజ్ సినిమాస్లో ప్రొడ్యూసర్స్కి మిగలట్లేదు. ఒక పెద్ద సినిమా, ఒక హై బడ్జెటెడ్ సినిమా ఉంటే ఒక మిడ్ రేంజ్ సినిమాలో దే కెన్ గెట్ ఆన్ అవ్వచ్చు.
చిన్న సినిమా అనేది ఏంటంటే లాస్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొడితే మాత్రం చిన్న సినిమాలో డబ్బులు వస్తున్నాయి. కొడితే అంటే సూపర్ హిట్టే కొట్టాలి, హిట్ కూడా ఈ రోజులో సరిపోతుంది చిన్న సినిమాల్లో. ఎక్స్ట్రాడినరీ హిట్ కొడితే తప్పితే చిన్న సినిమాల్లో డబ్బులు మిగిలవు ఈరోజు. మిడ్ రేంజ్ అయితే కంపల్సరీ హిట్ అవ్వాలి. సినిమా బాగాలేదంటే మాత్రం మొత్తం లెగిసిపోతుంది. పెద్ద సినిమాల్లో బాగాలేదన్నా కూడా లాస్ లేదు, బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్ మిగులుతుంది.